హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం మిగిలిన రైస్తో బోండాలు తయారు చేద్దాం. చాలా టేస్టీగా ఉంటాయి. మిగిలిన రైస్ని ఒక కప్పు తీసుకొని కారానికి తగ్గట్టు 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిగా నీళ్ళను వేసుకొని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. అరకప్పు పెరుగు, 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కొత్తిమీర, కరివేపాకును కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. 3-4 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపిండిని వేసుకుని పునుగులు వేయడానికి వీలుగా ఉండే విధంగా కలుపుకోవాలి. మీరు తీసుకున్న పెరుగును బట్టి పచ్చిశనగపిండి ఎక్కువగా కూడా పట్టొచ్చు, చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని గట్టిగా కలుపుకోవాలి. నూనెను హై ఫ్లేమ్లో వేడి చేసుకుని చిన్న చిన్న పునుగుల్లాగా బోండాలను కడాయికి సరిపడా వేసుకోవాలి. పునుగులు వేసిన తర్వాత ఫ్లేమ్ని హైలో ఉంచి వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.